ఈరోజు కథ ముసుగు మనిషి. కొండాపురం కొమరయ్యకు కొత్తగా పెళ్ళయింది. భార్య భానుమతిని బాడుగ బండిలో కాపురానికి తీసుకువస్తూ దారిలో ఒక ఏరును సమీపించగానే బండిని ఆపమని కిందకు దిగాడు. ఆ సమీపంలో ఒక పాతకాలపు పెంకుటిల్లున్నది. ఇంటి చుట్టూ ఉన్న కూరగాయల తోటలో తిరుగుతూ కోసిన కాయలను ఒక బుట్టలో వేస్తున్నారు ఇద్దరు మరుగుజ్జు దంపతులు. వాళ్ళను చూసి కొమరయ్య తనలో తాను నవ్వుకుంటూ, బండి ఎక్కడం చూసి భానుమతి పాపం ఆ మరుగుజ్జుల్ని చూసి నవ్వుతున్నారా అని అడిగింది. 4 నెలల క్రితం జరిగిన ఒక సంగతి గుర్తుకు వచ్చి అలా నవ్వాను. అదేమిటో చెప్పమన్నావా అని అడిగాడు కొమరయ్య. చెప్పండి, ప్రయాణంలో కాలక్షేపంగా ఉంటుంది అన్నది భానుమతి. కొమరయ్య చెప్పడం ప్రారంభించాడు. 4 నెలల క్రితం అతడు ఇదే దారిన వస్తుండగా ఏటికి ఉధృతంగా వరద వచ్చింది. బండివాడు మాట్లాడుకున్న దాంట్లో సగం బాడుగ డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ సరికి చీకటి పడి వర్షం కూడా ఆరంభమైంది. కొమరయ్య దాపుల కనిపించిన పెంకుటింటికి వెళ్ళి తలుపు తట్టాడు. ఒక మరుగుజ్జు స్త్రీ తలుపు తీసి, ఎవరు బాబు, ఏం కావాలి అని అడిగింది. ఏరు పొంగడంతో ఇక్కడ చిక్కబడ్డాను. ఈ రాత్రికి మీ ఇంట్లో కాస్త తలదాచుకొనిస్తారా అని అడిగాడు కొమరయ్య. దానికేం భాగ్యం బాబు అంటూ పక్క గదిలోంచి బయటకు వచ్చాడు ఆ ఇంటి యజమాని. అతడు మరుగుజ్జే. కొంత పొద్దుపోయాక మరుగుజ్జు దంపతులు బలవంతం చేసిన మీదట కొమరయ్య వాళ్ళతో పాటు భోజనం చేశాడు. మాటల మధ్యలో మరుగుజ్జు భార్య, మా తమ్ముడు తమ్మిరాజు సాయంత్రానికల్లా వస్తానన్నాడు, ఇంత పొద్దుపోయినా రాలేదు, ఎందువల్లో అంటూ కొన్ని రొట్టెలు కూర ఒక పాత్రలో పెట్టి వంటింట్లో దాచింది. ముందు గదిలో కొమరయ్యకు మంచం వేసి లోపలి గదిలో పడుకున్నారు మరుగుజ్జు దంపతులు. కొంతసేపటికి అతడికి నిద్ర పడుతుండగా వీధి తలుపు చప్పుడైంది. ఎవరు అంటూ లేచి కూర్చున్నాడు కొమరయ్య. నేను తమ్మిరాజును అంటూ అన్నాడు తలుపు తట్టిన మనిషి. కొమరయ్య వెళ్ళి తలుపు తీస్తూనే అదిరిపడ్డాడు. ఎదురుగా తలతలా మెరుస్తున్న కత్తితో ఒక ముసుగు దొంగ. ఇంతలో ఎవరు, మా తమ్ముడుగాని వచ్చాడా అంటూ అక్కడికి వచ్చిన మరుగుజ్జు భార్య ముసుగు దొంగను చూస్తూనే కవ్వుమన్నది. ముసుగు దొంగ చప్పున కత్తిని మరుగుజ్జు భార్య కంఠంకేసి గురిచేసి తన మీదికి దూకపోతున్న కొమరయ్యతో, నువ్వు అడుగు ముందుకు వేశావో ఈ పొట్టిదాని పీక తెగిపోతుంది, జాగ్రత్త అన్నాడు కర్కశంగా. తర్వాత ఆమెను అడ్డుపెట్టుకుని దొంగ మరుగుజ్జు భర్త ద్వారా పెట్టెలోని నగలు, డబ్బు మూట కట్టించాడు. కొమరయ్య చేతి ఉంగరంతో పాటు జేబులోని డబ్బు కూడా తీసుకొని దొంగ వీధి తలుపుకు బయట నుంచి గడియపెట్టి పారిపోయాడు. మరుగుజ్జు దంపతులు నగలు, డబ్బు పోవడం చూసి కొమరయ్య మనస్సు విలవిలలాడిపోయింది. తన తొందరపడి తలుపు తెరిచి ఉండకపోతే మరుగుజ్జు దంపతులకు ఇంత ధననష్టం జరిగి ఉండేది కాదు. కొమరయ్య మరుగుజ్జు దంపతులకు క్షమాపణ చెప్పబోతుంటే మరుగుజ్జు భర్త అడ్డుపడి, నీకు చేతులెత్తి మొక్కాలి బాబు, దొంగ కత్తితో నా భార్యను బెదిరిస్తుండగా నువ్వు తొందరపడి వాడి మీదికి పోయి ఉంటే వాడు నా భార్యను చంపేసి ఉండేవాడు అన్నాడు కొమరయ్య చేతులు పట్టుకుని. మర్నాడు తెల్లవారుతూనే కొమరయ్య ఇంటికి వచ్చేశాడు. కానీ అతడికి మనశ్శాంతి లేకుండా పోయింది. అతడు తల్లికి జరిగిందంతా చెప్పాడు. ఆమె చాలా బాధపడి, నీ కారణంగానే ఆ మరుగుజ్జు దంపతులకు ధననష్టం జరిగిన మాట నిజం, ఒక 1000 రూపాయలు తీసుకుపోయి వాళ్ళకిచ్చిరా అంటూ కొమరయ్యకు డబ్బిచ్చింది. ఆ డబ్బు తీసుకుని సంతోషంగా బయలుదేరాడు కొమరయ్య. ఏటిలో వరద పూర్తిగా తగ్గిపోవడంతో అతడు చీకటి పడుతుండగా పడవలో ఏరు దాటి అవతలి ఒడ్డుకి చేరాడు. అయితే మరుగుజ్జు దంపతుల ఇంటిని సమీపిస్తూనే ఆశ్చర్యపోయాడు. ఇంటి బయట ఆనాటి ముసుగు దొంగ తచ్చాడుతున్నాడు. ఒక చెట్టుచాటు నుంచి కొమరయ్య వాణ్ణి గమనించసాగాడు. ఇంతలో పెరటివైపు నుంచి మరుగుజ్జు భార్య బయటికి వచ్చింది. మళ్ళీ దొంగ ఆమెకు ఏ ఆపద తలపెడతాడో అని కొమరయ్య చప్పున ముందుకు వెళ్ళబోయేంతలో ఆమె దొంగను సమీపించి రహస్యంగా ఏదో మాట్లాడి ఇంట్లోకి వెళ్ళింది. దీంతో కొమరయ్యకు అంతా అర్థమైంది. ముసుగు దొంగ మరుగుజ్జు దంపతుల మనిషి. ముగ్గురూ కలిసి తెలివిగా నాటకమాడి అమాయకులను, బాటసారులను దోచుకుంటున్నారన్నమాట. కొమరయ్య క్షణం ఆలస్యం చేయకుండా తలుపు తడుతున్న ముసుగు మనిషిని సమీపించి పిడికిలితో వాడి మెడ మీద బలంగా కొట్టాడు. వాడు
కిక్కురు మనకుండా కింద పడిపోగానే వాడి ముసుగు వేసుకుని కత్తిని చేతితో పట్టుకొని తలుపు తడుతూ తలుపు తెరవండి తమ్మిరాజును అన్నాడు. విలువైన దుస్తులు ధరించిన ఒక 60 ఏళ్ల బక్కపలచని మనిషి తలుపు తెరుస్తూనే, తమ్మిరాజువా, మీ అక్కయ్య నీకోసం ఎదురు చూస్తున్నది అంటూ కొమరయ్యని చూసి గజగజలాడుతూ గోడవారగా కుప్ప కూలిపోయాడు. అతడు ఆ రాత్రికి ఆ ఇంట తలదాచుకోవాల్సి వచ్చిన పెద్ద మనిషి. ఇదేమి తెలియని మరుగుజ్జు భార్య పక్క గదిలోంచి బయటకు వస్తూ, మా తమ్ముడు తమ్మిరాజు వచ్చాడా అని కొమరయ్యను చూసి కెవ్వుమని అరిచింది. కొమరయ్య కత్తిని ఆమె మేడ మీద ఆంచి, ఏదీ సమయానికి మీ ఆయన ఇంట్లో ఉన్నట్టు లేదే అంటూ మరుగుజ్జు భార్య చేత ఇంట్లో ఉన్న డబ్బు నగలు మూట కట్టించాడు. తర్వాత ఆమెను గదిలోకి పంపి బయట గొల్లెం పెట్టాడు. ఆ తర్వాత అతడు తీరికగా కూర్చొని మరుగుజ్జు దంపతులకు ఒక లేఖ రాశాడు. మీ బుద్ధులు మీ రూపాలకు తగినట్టుగానే ఉన్నవి. లోకంలో దొంగతనం అంత హేయమైన వృత్తి మరొకటి లేదు. ఒంటి మీద పచ్చబొట్టైనా చెరపగలం కానీ ఒకసారి దొంగ అన్న ముద్ర పడితే చెరపడం అసాధ్యం. మోసంతో బాటసారులను దోపిడీ చేస్తున్నందుకు మిమ్మల్ని రక్షక భటులను పట్టించవచ్చు, కానీ మీ రూపాలు చూస్తే మీపై కోపం రావడం లేదు. మీకు ఒక అవకాశం ఇస్తున్నాను. మీ ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ స్థలంలో నడుం వంచి కష్టపడితే ఎన్నో రకాల కూరగాయలు పండించవచ్చు. ఆలోచించుకోండి. మీ ఇంట్లో దొరికిన దొంగ సొత్తును ఏ అనాథ ఆశ్రమానికైనా విరాళంగా ఇస్తాను. ఈ లేఖ రాసి ఇంకా గోడవారగా మూర్ఛలో ఉన్న బొక్కవాడి జేబులో పెట్టి కొమరయ్య తన ఊరుకు తిరిగి వచ్చాడు. ఇదంతా కొమరయ్య భార్యకు చెప్పి, ఇప్పుడు ఆ మరుగుజ్జు దంపతుల ఇంటి చుట్టూ ఉన్న కూరపాదులు పూల మొక్కలు చూస్తే వాళ్ళు దొంగబుద్ధులకు స్వస్తి పలికి గౌరవంగా జీవిస్తున్నారని తెలుస్తున్నది. ఇందుకే నేను తృప్తిగా నవ్వుకున్నాను అన్నాడు. మీరు తెలివైన వాళ్లే కాక చాలా సాహసవంతులండి. ఈసారి ఎప్పుడైనా ఇటు వచ్చినప్పుడు ఆ మరుగుజ్జు దంపతులను పలకరించి అభినందిద్దాం అన్నది భానుమతి సంతోషంగా. ఈరోజు కథ ఇది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.